పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య రచించినటువంటి ఎన్నో వేల కీర్తనల్లో కొత్త కీర్తనలకు సరికొత్త బాణీలను వినే అద్భుతమైన వేదిక ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత స్వాగతం. అనుకూల దాంపత్యాన్ని వర్ణించే అద్భుతమైన సంకీర్తన ఇప్పుడు మనం వినబోతున్నాం. అమ్మవారు అయ్యవారి పట్ల సంతృప్తిని సంతోషాన్ని వెల్లడించడమే ఈ కీర్తనలోని ఇతివృత్తం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచారి గారు కళ్యాణ వసంత రాగంలో స్వరపరిస్తే ఆలపించడానికి వస్తున్నవారు కుమారి రమ్య బెహ్రా. మనసుకు మనసే మరితారు కాణగాక వినకకు ముందరికి విచారములేలా, మనసుకు మనసే మరితారు కాణగాక వినకకు ముందరికి విచారములేలా, మనసుకు మనసి మరితారు కాణగాక వెనకకు ముందరికి విచారములేలా, పాలయ్యబ్బినాకు వెలి మొనసారి నన్ను వేడుకోనేలా, సెలవుల నవ్వులి సీస పాలయ్యబ్బినాకు వెలి మొనసారి నన్ను వేడుకోనేలా, ఎలమినా శావలి నీకెదురు ముక్కువలాయా, శావలి నీకెదురు ముక్కువలాయా, పులికివే నిన్ను వేరే కొసరనేలా,
మరి తారు కాడగాక వెనకకు ముందరికి విచారములేలా బిందువలి చెక్కునొక్క వేరేలా కందువని మోవి నాకు కై కొన్న భువములాయ బిందువలి చెక్కునొక్క వేరేలా అందముగా శ్రీ వెంకటాధిప కూడితి అందముగా శ్రీ మనసుకు మనసి మరి తారు కానగాక వెనకకు ముందరికి విచారములేలా చాలా చక్కటి రాగాన్ని పరిచయం చేశారు. ఒకసారి ఆ ఆరోహణ అవరోహణ వినిపిస్తారా? కళ్యాణ వసంతం. సగమదాని సాని పమగరేని దని సాగరేని సా. రాగంలోనే ఒక విశిష్టత ఉంది, చాలా ఒక వింతైన ఒక అనుభూతి ఉంది. దాన్ని మీరు చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. చాలా కృతకృత్యులయ్యారు మీరు. పైగా వెనకకు ముందరికి, వెనకకు అన్నప్పుడు కిందకి దిగడం, ముందరికంటే పైకి వెళ్ళడం, అది కూడా సందర్భోచితంగా స్వరాలని దానికి కూర్చోవడం కూడా చాలా చక్కగా ప్రశంసనీయంగా ఉంది. ఇక రమ్య పాడడం చాలా అద్భుతంగా పాడింది. రమ్య కూడా ఆరోహణలో వేరే స్వరాలు, అవరోహణ వేరే స్వరాలు ఉన్నాయి. ఇవన్నీ చక్కగా భావయుక్తంగా పాడావు. చాలా చక్కగా పాడావు రమ్య. గాడ్ బ్లెస్ యూ. మా రమ్య చక్కగా పాడావమ్మా, చాలా బాగా ఉంది. చాలా స్ఫూర్తితో భావయుక్తంగా పాడావు. నేను మీ వాయిస్ వినడం ఇదే ప్రధానం. చక్కగా ఉంది ప్రజెంటేషన్. సాహిత్యపరంగా కూడా అన్నీ కూడా ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా కూడా చాలా గొప్పగా రాణింపుగా చక్కగా పాడారు. బాగా ఉంది. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యూ. రామాచారి గారు చాలా అభినందనీయులు. చక్కగా చేశారు. కళ్యాణ వసంతం చాలా గొప్ప కళ్ళకు కట్టినట్టు, చెవులకు ఇంపుగా ఉంది. మంచి కంపోజిషన్. మీరు కూడా చక్కగా పాడతారు కాబట్టి, ఆ మెలకువలు బాగా తెలుసు కాబట్టి చక్కగా పాడిస్తున్నారు, కంపోజ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఆ వెంకన్న సదా మీ మీద ఆశీస్సులు కురిపించాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ అవతారంలోని కొన్ని ప్రధానమైన ఘట్టాలను వివరిస్తూ పాండురంగ విఠలుడికి శ్రీకృష్ణుడికి భేదం లేదని తెలిపే ఈ అన్నమయ్య సంకీర్తనను వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు రేవతి రాగంలో స్వరపరిస్తే ఈ కీర్తనను ఆలపించడానికి వస్తున్నారు ఎస్పి అభిషేక్. వీడివో కొలువున్నాడు విఠలేశుడు, వీడివో కొలువున్నాడు విఠలేశుడు. మూడు మూర్తుల తేజపు మూలమీతడు, మూడు మూర్తుల తేజపు మూలమీతడు. విడివో కొలువున్నాడు విఠలేశుడు.
పంతముతో పాండవ పక్షపాతీతడు వింతలేని విదురుని విందు ఈతడు పంతముతో పాండవ పక్షపాతీతడు వింతలేని విదురుని విందు ఈతడు మంతుకెక్కిన ద్రౌపది మాన రక్షకుడు ఈతడు మంతుకెక్కిన ద్రౌపది మాన రక్షకుడు ఈతడు చింతనే ఉద్దపు పాలి చింతామణీతడు వీడివో కొలువున్నాడు విఠలేశుడు మందగొల్లె తలకెల్ల మంగళ సూత్రమీతడు కందువన క్రూరుని భాగ్యం వీతడు మందగొల్లె తలకెల్ల మంగళ సూత్రమీతడు కందువన క్రూరుని భాగ్యం వీతడు నందగోప యశోదల నవనిధానమీతడు నందగోప యశోదల నవనిధానమీతడు అందపు రుక్మిణీ మనోహరుడితడు వీడివో కొలువున్నాడు విఠలేశుడు దేవకీ వసుదేవుల దివ్య పదవీతడు భావింప అందరే పరబ్రహ్మమీతడు దేవకీ వసుదేవుల దివ్య పదవీతడు భావింప అందరే పరబ్రహ్మమీతడు కైవసమై దాసులకు కల్పవృక్షమీతడు కైవసమై దాసులకు కల్పవృక్షమీతడు శ్రీ వెంకటాద్రి మీది శ్రీపతితడు వీడివో కొలువున్నాడు విఠలేశుడు వీడివో కొలువున్నాడు విఠలేశుడు మూడు మూర్తుల తేజపు మూలమీతడు మూడు మూర్తుల తేజపు మూలమీతడు వీడివో కొలువున్నాడు విఠలేశుడు చాలా చక్కగా పాడావు అభిషేక్. చాలా భావగర్భితంగా మంద్ర స్థాయిలో తారస్థాయిలో కూడా రెండు సమానమైన క్లారిటీతో బాగుంది నీ వాయిస్. ఇందులో చాలా చక్కగా పాడావు. మధుకర్ గారు బాగుందండి. అయితే చరణం చివర ఆ లైన్ ఫినిష్ చేయగానే ఒక ఆక్వర్డ్ సైలెన్స్ వస్తుంది. ఇది స్వామిని మనోహర మూర్తిగా పొగిడే పాటే కదా, సీరియస్నెస్ ఏమి లేదు, పొగిడే పాటే కాబట్టి చరణం కంప్లీట్ చేయగానే చిన్న ఆ 2 bars అంతా సైలెన్స్ ఉంది. అందులో ఒక కమనీయమైన ఏదైనా సితార్ కానీ ఫ్లూట్ కానీ చక్కటి మనోహరమైన ఒక చిన్న బిట్ వచ్చి అప్పుడు మళ్ళీ వీడియో వస్తే బాగుంటుంది. ఆ సైలెన్స్ మీరు భర్తీ చేయండి. ధన్యవాదాలు. అభిషేక్ చక్కగా పాడారు. అభిషేక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కొద్దిగా స్క్రిప్ట్ అంతా కూడా బాగా మీకు బీజిఎమ్స్ అంతా కూడా బాగా అండర్స్టాండింగ్ అయితే ఇంకా చక్కగా పాడగలరని నాకు అనిపించింది. చక్కగా పాడారు టోటలీ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. అలాగే మధుకర్ గారు చక్కగా ఉంది. రేవతి రాగంలో ఏమిటంటే ఆధ్యాత్మికతకు
ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ రాగాన్ని. కాబట్టి మనం ఇలాంటి పాటని బాగా అప్పింది. దీనికి కొద్దిగా ఫాస్ట్ చేసుంటే బాగుండేదేమో అనిపించేది. కొద్దిగా స్లో ఉంది, అలా కాకుండా కొంచెం ఫాస్ట్ చేస్తే బాగా ఉండేది. గాడ్ బ్లెస్ యు. కీర్తనలు చూడగానే ఈ రాగంలో చేయాలి అని అనిపిస్తున్నాయి. సో ఇది చూసిన వెంటనే రేవతిలో చేయాలనిపించింది. సో నాకు చాలా ఇష్టమైన రాగం, రాఘవేంద్రరావు గారు కూడా రేవతి చాలా ఇష్టమైన రాగం. సో పాడిన వెంటనే చాలా బాగుంది అన్నారు. అలాగే నాకు ఈ సాంగ్ ఈ పాట చేసిన వెంటనే ఎందుకు అభిషేక్ పాడాలనిపించింది. శ్రీ వెంకటగిరికి శ్రీ వెంకటేశ్వరుడికి భేదం లేదని ఈ సంకీర్తనలో అన్నమయ్య అద్భుతంగా వివరించారు. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోసిపట్ల అఠాణ రాగంలో స్వరపరిచిన ఈ కీర్తనను ఆలపించడానికి విచ్చేస్తున్న వారు నయనా నాయర్. పట్టరు 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 వీధుల పరుగులు వెట్టి పుట్టుగులతో హరి ఒలసి వీడే. పట్టరు వీధుల పరుగులు వెట్టి పుట్టుగులతో హరి ఒలసి వీడే. పట్టరు పట్టరు వేవేలు నేరాలు వెతకిటి దేవుడు ఆవులగా చీని అలవాడి. వేవేలు నేరాలు వెతకిటి దేవుడు ఆవులగా చీని అలవాడి. పూవుగ బ్రాహ్మల పుట్టించు దేవుడు పూవుగ బ్రాహ్మల పుట్టించు దేవుడు సోవలయ శోధ సుతుడట వీడే. సోవలయ శోధ సుతుడట వీడే. పట్టరు 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 వీధుల పరుగులు వెట్టి పుట్టుగులతో హరి పొలసి వీడే. పట్టరు పట్టరు ఘనయజ్ఞములకు కర్తగు దేవుడు కినిసి వెన్నదొంగిలి వీడే. ఘనయజ్ఞములకు కర్తగు దేవుడు కినిసి వెన్నదొంగిలి వీడే. మునుల చిత్తముల కాలపు దేవుడు మునుల చిత్తముల కాలపు దేవుడు ఎనసి గొల్లెతల ఇంటింట వీడే. ఎనసి గొల్లెతల ఇంటింట వీడే. పట్టరు 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 వీధుల పరుగులు వెట్టి పుట్టుగులతో హరి పొలసి వీడే.
థ్యాంక్ యూ. వాట్స్ ద మీనింగ్? చాలా బాగుంది. నన్నాయట్టుండు నయనాయట్టుండు అంటే నయన బాగా పాడిందని న్యూ మీనింగ్. వెరీ గుడ్, చాలా చక్కగా పాడామమ్మా. అఠాణ రాగాన్ని కంప్లీట్గా ఎంత అద్భుతంగా దాన్ని పిండాలో అంత అందంగా పిండి వాయిస్లో గాత్రం పలికింది. నీ గాత్రంలో వెంకటేశ్వర స్వామి సంతోషించే విధంగా ధన్యవాదాలు. జోషి గారు చాలా చక్కగా చేశారు, ఆక్షేపణ ఏం లేదు. అఠాణలో పట్టరో అన్న దాంట్లో ఇది చేసిన వారు ఎవరయ్యా అంటే భట్లరో అనే విధంగా చాటించే విధంగా ఉంది. అది ఎలుగెత్తి గర్వంగా చెప్పుకునే విధంగా చేశారు. ఇది కూడా వంక పెట్టడానికి ఏమీ లేదు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పట్టరు వీధుల పరుగులు పెట్టి పుట్టుగులతో హరి పొలసి వీడే. పట్టరు వీధుల పరుగులు పెట్టి పుట్టుగులతో హరి పొలసి వీడే. పట్టరు పట్టరు. నాయన్ గారు చాలా బాగా పాడారండి, చక్కగా ఉంది. బాగా రెండర్ చేయడంలో కానీ సాహిత్యంలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా దోయవారు మలయాళి తెలుగు స్పష్టంగా పలికారు. చక్కగా ఉంది, బాగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే జోసి భట్ల గారు ఇక్కడ ఏమిటంటే అఠాణాల్లో చేశారు కదా, ఆ లాస్ట్లో ఆ చాంటింగ్ పాడడానికి ఆవిడకి స్కోప్ ఉందంటారా? అంటే అది కోరస్ కింద వేసేసి దాని మీద పాడుతుంది. అది ఆమె కోరస్ పాట పాడారా లేకపోతే ఆమె పాడుతుందా? లేదు, కోరస్ పాట కింద వేసేసి దాన్ని పైన ఆలాప్ కింద ఇచ్చాను అనమాట. అలా పెట్టారా? ఆ ఎత్తుగడ అంతే అంతే, అలా చేశారు అనమాట. ఎనీహౌ టోటలీ బాగా ఉంది. ఆ లాస్ట్ లో మాత్రం కాస్త ఆ ఎత్తుగడ చాంటింగ్ అలా పాడడం అనేది కృష్ణ అనేది కొంచెం యాప్ట్గా పెట్టుంటే బాగుండేది. మీ కంపోజిషన్ మీరు ఎలా చెప్తే అలా పాడారు తెలుస్తూ ఉంది. ఎనీహౌ టోటల్ బాగా చేశారు, బాగా ఉంది అఠాణ. ధన్యవాదాలు. చాలా చక్కగా ఉందండి, అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ సింగింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద నామాలతో పులకించిపోతున్న వేదిక ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను. కంభమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యు గోలిచెను. కుంభిని హిరణ్యు గోలిచెను. స్వామివారి కృపా కటాక్షాలు ఇవాళ కాస్త ఎక్కువగా ఎవరి మీద ఉన్నాయో నాగేశ్వర నాయుడు గారిని అడిగి తెలుసుకునే సమయం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.